జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 110వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః చతుర్దశోऽధ్యాయః. జడభరత శ్రాద్ధ ప్రశంస. తత్రైవ చేద్భాద్రపదానుపూర్వకాలే యదా తత్క్రియతే పితృభ్యః శ్రాద్ధం పరాం తృప్తిముపైత్య తేన యుగం సహస్రం పితరస్వపంతి. ఆ మాఘకృష్ణ అమావాస్య నాడు పూర్వాభాద్రాయోగము కలిగినచో ఆ సమయమున పితరులకు శ్రాద్ధమును చేసినచో పితరులు గొప్ప తృప్తిని పొంది 1000 యుగాలు నిదరించెదరు. గంగాం సతద్రూం యమునాం విపాసాం సరస్వతీం నైమిష గోమతీం వా తదావగాహ్యార్చనమాదరేణ కృత్వా పితॄణాం దురితాని హంతి. గంగా, శతద్రు, యమున, విపాస, సరస్వతి, నైమిసారణ్యములోని గోమతీ నది ఈ నదులలో స్నానము చేసి పితరులకు శ్రాద్ధమును చేసినచో దురితములు నశించును. గాయంతి చైతత్పితరః కదానువర్గా వర్షా మహాతృప్తిమవాప్య భూప మఘాసితాంతే శుభతీర్థతో యైః యాస్యామ తృప్తిం తనయాదిదత్తైః. సంవత్సర కాలములో మాఘకృష్ణ అమావాస్య నాడు శుభతీర్థ జలములతో తనయాదులిచ్చిన వాటితో ఎప్పుడు తృప్తిని పొందెదము అని గానము చేయుచుందురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. గాయంతీతి వర్షామఘేతి నభస్య కృష్ణపక్షే మహాయుక్త త్రయోదశి నిర్దేశః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం గాయంతి అని. వర్షామ ఘా అనునది భాద్రపద కృష్ణ త్రయోదశి మఘా నక్షత్రయుక్తమునకు నిర్దేశము. చిత్తం చ విత్తం చ రుణాం విశుద్ధం సస్తశ్చ కాలః కదితో విధిశ్చ పాత్రం యథోక్తం పరమా చ భక్తిః నృణాం ప్రయస్యంత్యభివాంఛితాని. విశుద్ధమైన చిత్తము, విత్తము, ప్రశస్తమైన కాలము చెప్పబడిన విధి, శాస్త్రప్రోక్తమైన పాత్ర, పరమభక్తి ఇవన్నీ కలిసినచో మానవులకు అన్ని కోరికలను ప్రసాదించును. పితృగీతాంస్తదైవాత్ర శ్లోకాంస్తాన్ శృణు పార్థివా కృత్వా తథైవ భవతా భావ్యం తత్ర ధృతాత్మనా. పితరులు పాడిన గీతములను వినుము, అట్లే చేసి అలాగే ఉండుము, మనసును నిగ్రహించుకొనుము. అపిధన్యః కులే జాయేతస్మాకం మతిమాన్ నరః అకుర్వన్ విత్తసాక్ష్యం యః పిండాన్నో నిర్వపిష్యతి. మా కులములో బుద్ధిమంతుడైన ధన్యుడు పుట్టువాడు, అట్టివాడు ద్రవ్య విషయమున లోభిత్వము లేకుండగా పిండ ప్రదానం చేస్తాడా? విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అపీతి జాయేత. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అపి అని. జాయేత్ అని పరస్మయ పదం ఉండదు, జాయేత అని ఆత్మనే పదముగా ఉండాలి అని చూపారు. రత్నం వస్త్రం మహాయానం సర్వభోగాదికం వసు విభవే సతి విప్రేభ్యో యోస్మానుద్దిశ్య దాస్యతి. విభవమున్నచో మమ్ములను ఉద్దేశించి బ్రాహ్మణులకు రత్నములను, వస్త్రములను, మహావాహనములను, సకల భోగములను, ధనమును ఇచ్చునా? అన్నేన వా యథాశక్త్యే కాలేస్మిన్ భక్తినమ్రధి భోజయిష్యతి విప్రాజ్ఞాన్ తన్మాత్ర విభవో నరః. శ్రాద్ధకాలమున భక్తితో వినయబుద్ధి కలవాడై శక్తికి అనుగుణముగా అంతంత మాత్రమే విభవమున్నవాడు ఉత్తమ విప్రులను భుజింపజేయునా? అసమర్థోన్నదానస్య ధాన్యమామం స్వశక్తితః ప్రదాస్యతి ద్విజాగ్రేభ్యః స్వల్పాల్పాం వాపి దక్షిణాం. అన్నదానము చేయలేనివాడు తన శక్త్యానుసారము ఆమధాన్యమును, అపక్వధాన్యమును ద్విజశ్రేష్ఠులకు ఇచ్చునా? అట్లే అత్యల్ప దక్షిణనైనా ఇచ్చునా? విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అసమర్థ ఇతి ధాన్యమవికృతిం చ ఆమమపక్వం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అసమర్థ అని.
ధాన్యం అనగా వికారము చెందనిది అనగా పొట్టు కూడా తొలగించనిది. ఆమం అనగా ఉడకనిది, వండనిది. తత్రాప్య సామర్థ్యయుత కరాగ్రాగ్ర స్థితాం స్థిలాన్ ప్రణమ్య ద్విజముఖ్యాయ కస్మైశ్చిత్ భూపదాస్యతి. ఆమా ధాన్యమును కూడా ఏలేనివాడు తన చేతి కొనలలోనున్న తిలలను ద్విజునకు నమస్కరించి ఇచ్చునా? తిలై సప్తాష్టభిర్వాపి సమవేతం జలాంజలిం భక్తిన నమ్ర సమృద్ధిశ్చ భువ్యస్మాకం ప్రదాస్యతి. 7-8 నువ్వులతో కలిసిన జలాంజలిని భక్తినమ్రుడై మమ్ములను ఉద్దేశించి భూమి మీద ఇచ్చునా? యతః కుతశ్చిత్ సంప్రాప్య గోభ్యో వాపి గవాన్హికం అభావే ప్రీణయన్నస్మాన్ శ్రద్ధాయుక్తః ప్రదాస్యతి. అది కూడా లేనిచో ఏదో చోటు నుండి సంపాదించి గోవులకు లేదా ఒక గోవునకు ఒక దినము సరిపోవు గ్రాసమును శ్రద్ధ కలవాడై మమ్ములను ప్రీతులను చేయుచు ఇచ్చునా? విష్ణుచిత్తీయ వ్యాఖ్యా యత ఇతి గవాన్హికం గోరేకాహ తుష్టికరణం తృణాది. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యత అని గవాన్హికం అనగా గోవునకు ఒకరోజు తుష్టిని కలిగించు తృణాధికము. సర్వాభావే వనం గత్వా కక్షమూల ప్రదర్శకః సూర్యాదిలోకపాలానాం ఇదముచ్చైః పఠిష్యతి. ఏమీ లేనప్పుడు అడవికి వెళ్ళి చేతులు పైకెత్తి సూర్యాది లోకపాలురతో ఇట్లు పెద్దగా చెప్పవలెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సర్వాభావ ఇతి కక్షమూల ప్రదర్శకః నైర్ధన్య ప్రకటనార్థమో క్షిప్తభుజః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సర్వాభావాన్ని కక్షమూల ప్రదర్శక ధనహీనతను ప్రకటించుటకు భుజములు పైకెత్తుట. నామేస్తి విత్తం ధనం చానన్యాన్యత్ శ్రద్ధోపయుక్తం స్వపితॄన్నతోస్మి తృప్యంతు భక్త్యా పితరో మయౌతౌ కృతౌ భుజౌ వర్త్మని మారుతస్య. ధనము కానీ ఇతరమైనది ఏదీ నా వద్ద లేదో నా భక్తితో నా పితరులు తృప్తి పొందుదురుగాక. నేను నా ఈ భుజములను వాయుమార్గములో అనగా ఆకాశమున నిలిపితిని. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నేతి ధనం జీవనధనం అన్యధాన్యాది. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నా అని ధనం అనగా జీవనధనము, అన్యత్ అనగా ధాన్యాది. ఔర్వమువాచ ఔర్వుడు పలికెను. ఇత్యేతత్పితృభిర్గీతం భావాభావ ప్రయోజనం య కరోతి కృతం తేన శ్రాద్ధం భవతి పార్థివ. ధనము ఉనికిలో లేమిలో ప్రయోజనము కలిగించినదిగా పితృదేవతలు గానము చేసిన దానిని ఆచరించినవాడు యథోక్తముగా శ్రాద్ధము చేసిన వాడగును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఇతేతి భావాభావ ప్రయోజనం శక్తా వయం ప్రయోజ్యః ప్రయోగః అసంభవే త్వయమితి శక్త్యా శక్తి ప్రయుక్తం కృత్యం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇతి అని భావాభావ ప్రయోజనం అనగా శక్తి ఉన్నప్పుడు ఇట్లు చేయాలి, శక్తి లేనప్పుడు ఇట్లు చేయాలి అని శక్తి అశక్తులలో ఉపయోగించినదిగా చేయు కృత్యము. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తే తృతీయాంశే చతుర్దశోऽధ్యాయం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.